కర్నూలు జిల్లా కోడమూరు మండలం అనుగొండ గ్రామానికి చెందిన జయరాముడు 100% సదరం సర్టిఫికేట్ ఉన్న పింఛన్ అందక తీవ్ర అస్వస్థతలు పడుతున్నాడు. 6 ఏళ్ల క్రితం ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన ఆయన ఏ పని చేసుకోలేక ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. స్థానిక పాఠశాల సిబ్బంది దాతలు ఇచ్చే ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నాడు. పాఠశాల సెలవుల వేళ పూట గడవడమంటూ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆధార్, రేషన్ కార్డులు, వైకల్య ధృవీకరణ పత్రం ఉన్నా పింఛన్ రావడం లేదని అధికారులు స్పందించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జయరాముడితో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. సార్, నా పేరు జయరామ్ సార్. అనుగొండ గొల్ల చిన్నయ్య మా తండ్రి పేరు. నాకు వెనక ముందు ఎవరు లేరు. 6 సంవత్సరాలైంది కళ్ళు పోయి. నాకు ఎవరు తోడుగా నాకు లేరు సార్. నాకు పింఛన పెట్టినా పింఛన రాలే. నాకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఊళ్ళో ఎవరన్నా తెచ్చిపెడితే ముద్ద తినాలా, లేదంటే స్కూల్లో తిని బతుకుతున్నా సార్. స్కూల్లో తినాలా, గుళ్ళో పనుకాలా. నాకు దిక్కు దిమానం లేరు సార్. చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారం చేస్తున్నా. నాకు దయచేసి పింఛన తెప్పియండి సార్. సార్, నా పేరు జయరామ్ సార్. అనుగొండ గొల్ల చిన్న